చాలా బాగా చెప్పారు గురుగారు. అయితే రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి ఏమైనా ప్రత్యేకమైన అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సరే చూద్దామమ్మా. వృషభ రాశిలో వృషభ లగ్నంలో పుట్టిన లగ్నాధిపతి రాశ్యాధిపతి శుక్రుడు అవుతాడు. సో లగ్నం మీద ఆ యొక్క లగ్నాధిపతి ప్రభావం కొంత ఉంటుంది, మిగతా గ్రహాల దృష్టి ప్రభావం ఉంటుంది. సో ఏదేమైనా జ్యోతిష్యంలో చెప్పే సంఘటనలు కానీ ఆ వృషభ లగ్నానికి ఇలా ఈ లక్షణాలతో ఉంటారు అని గ్రంథాల్లో రాసి ఉన్నాయి. వృషభ లగ్న జాతకులు అవన్నీ కొంత ప్రభావం చూపిస్తుంటే తర్వాత ఆ లగ్నానికి ఏ గ్రహ దృష్టిలు ఉన్నాయి, అవి ఏ దృష్టితో చూస్తున్నాయి, అలా కొంత కూడా ప్రభావాలు చూపుతాయమ్మా. ఏది ఆ వ్యక్తి మీద. ఇక్కడ ఇప్పుడు మన డివైన్ ఆస్ట్రాలజీలో వృషభ లగ్నంలో వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. విశ్వంలో ఉన్న శక్తి కనెక్ట్ అయ్యి. సో అడగండి అమ్మా. ఏమైనా ప్రత్యేకమైన అవకాశాలు ఉన్నాయా? ఫిబ్రవరి నెలలో వృషభ రాశిలో జన్మించిన వారికి ఎవరికి కూడా ప్రత్యేకమైన అవకాశాలు ఏమీ గోచరించట్లేదు. మామూలుగా మీరు అడిగితే ఏది అడిగితే అది ఆయన అడగండి. అయితే అసలు ముందు ఇది చెప్పండి గురుగారు, ఇందాక చెప్పారు కదా మొదటి 2 నక్షత్రాలు, 3వ నక్షత్రం మొదటి పాదం. ఇప్పుడు వృషభ రాశి వారికి ఏ నక్షత్రాలు అంటే కొంతమందికి అది కూడా తెలిసి ఉండదు కదా. ఒకవేళ తెలిసేదే ఉందమ్మా, అందరికీ వాళ్ళు తెలవని వాళ్ళు ఎవరు లేరు. మీడియాలో పట్టుకుని ఫోన్లో కొట్టేసి యూట్యూబ్లో అన్నీ చూసేసుకుంటున్నారు. సరే మేము కూడా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, మాకే చెబుతున్నారు. యూట్యూబ్లో చూసాం కుజదోషం గురువుగారు అక్కడ ఉంది కదా, కుజదోషం ఎక్కడ ఉందని రాసి ఉంది కదా అని జ్యోతిష్యులకే చెప్పే స్థితిలో మానవులు ఏదో అడుగుతున్నారు జ్యోతిష్యుల్ని, కానీ అదే జ్యోతిష్యులకి మళ్ళీ చెప్తున్నారు కొచ్చినేసి. ఏది కుజదోషం ఉంది కదా అని. ఏంటంటే నెట్లో కొట్టాము కుజదోషం అని, నెట్లో అప్లోడ్ ఏం చేస్తే అదే చూపిస్తుందమ్మా. కుజదోషం లగ్నాత్తు 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజుడు దోషప్రదుడు అని రాసింది. అదే మేము సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేస్తారు. అది జన్మలగ్నం, శుక్రలగ్నం, చంద్రలగ్నం అని 3 లగ్నాల నుంచి చూడాలని రాసింది. అదే అప్లోడ్ చేసి ఉంటుంది. అది అక్కడి నుంచి ఏదన్నా కుజదోషం అని చెప్పుద్ది. కానీ కుజదోషానికి పరిహారాలు బోల్డని ఉన్నాయి. స్వక్షేత్రాల్లో జన్మిస్తే కుజదోషం లేదు. కుజుడికి స్వక్షేత్రాలు మేష వృచ్చికాల్లో జన్మిస్తే కుజదోషం లేదు. అలాగే మకరంలో ఉచ్చిలో జన్మించిన కుజదోషం లేదు. అలాగే పూర్వాషాఢ నక్షత్రంలో జన్మం అయితే కుజదోషం లేదు. ఇలాగ కుజదోష పరిహారాలు ఎన్నో ఉన్నాయమ్మా. కానీ అవి ఏమీ చూపించదు. సాఫ్ట్వేరు కొడితే ఇదే అర్థమైందండి. ఇదే కుజుడు నీచంలో ఉంటే, నవాంశలో కూడా నీచిలో ఉంటే నీచభంగ రాజయోగం ఏర్పడి విపరీతంగా యోగం చేస్తాడు. ఇవన్నీ అందుట్లో ఉండవు. మా బుర్రలు తింటున్నారు. ఏది ఈ యూట్యూబ్ చూసిన జనాలు గురువుగారిని ఫోన్ చేసి. సో ఇప్పుడు మనం వృషభ రాశి ఏ నక్షత్రాలకు ఉంటుంది? కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. రోహిణి నక్షత్రం 4 పాదాలు కూడా వృషభ రాశిలోనే ఉంటారు. వృషభ రాశి వారికి విద్య ఎలా ఉంది? విద్యావంతులు రైట్, కరెక్ట్గా అడిగారు. వృషభ రాశిలో పుట్టిన వారికి ఫిబ్రవరి మాసంలో విద్యలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు. పోటీ పరీక్షలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏది రాసినా సరే జమ్ అంతా వెళ్తారు తప్పకుండా. వాళ్ళకి విద్యావంతులకి బ్రహ్మాండంగా ఉంది ఎడ్యుకేషన్ పరంగా. ఫిబ్రవరి నెలలో వాళ్ళు ఏ పోటీ పరీక్షల్లో పాల్గొన్నా మంచి విజయవంతులు అవుతారు. వృషభ రాశిలో ఉన్న రాజకీయ నాయకుల జీవితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలో ఉన్న నక్షత్రాల్లో పుట్టిన రాజకీయ నాయకులకి ఈ మాసం ప్రతికూలంగా ఉంది. రాజకీయాల జోలికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, పోగొట్టుకుంటారు. ఫలితాలు కనపడతలేదు ఫిబ్రవరిలో. ఇక సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వృషభ రాశి ఎలా ఉంది గురుగారు? వృషభ రాశి సినిమా రంగంలో రాణిస్తారమ్మా. రాశ్యాధిపతి శుక్రుడు, వాడు కళలకు ప్రతినిధి కనుక అనుకూలంగానే ఉంది. ఫిబ్రవరి అంతా బాగుంది, బాగానే ఉంది. ఏ సినిమా రిలీజ్ అయినా వాళ్ళకి, వృషభ రాశిలో వాళ్ళకి ఏ సినిమా రిలీజ్ అయినా బాగానే ఉంటుంది. సినిమా రంగంలో ఫిబ్రవరిలో బాగుంటుంది. రాజకీయ రంగంలో అయితే అంతగా అనుకూలంగా లేదు. ఇక్కడ భగవంతుడు చెప్పేది 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. లాభ నష్టాలు చెప్తాడు ఏ రంగంలోకి వెళ్ళినా సరే.
రాజకీయంలోకి మీరు వెళ్ళారు, నష్టపోతారా లాభపడతారా అనేది చెప్తాడు భగవంతుడు. ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏం చెప్తున్నారంటే రాజకీయంలో నష్టపోతారని చెప్తున్నారు. అది వాళ్ళు ఏదైనా తీసుకోనండి. ఇక్కడ మంచా చెడు రెండే చెప్పేది. అవి లాభ నష్టాలు ఏ రంగంలోకి వెళ్ళినా ఇదే జరిగేది అని చెప్పేది. అది వింటే వాళ్ళే సుఖపడతారు, వినకపోతే అంతే. ఓం నమః శివాయ. వృషభ రాశిలో వారి ఈ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఫైనాన్షియల్ వృషభ రాశి వారికి ఆదాయం కొంత ఉంటుంది, ఖర్చే అధికంగా ఉందమ్మా. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే, మీ శ్రీ మీడియా ద్వారా చెప్తున్నాను అందరికీ. ఆయన చెప్తున్నారు పైన ఉన్న ఖర్చులు తగ్గించుకుని సేవ్ చేసుకోమని భగవంతుడు ఆదేశిస్తున్నాడు. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. వృషభ రాశి విచ్చలవిడిగా ఖర్చు పెడితే మాత్రం గ్రహాలు దోలదీర్చేస్తాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉంది గురుగారు వృషభ రాశిలో జన్మించిన జాతకులకు హెల్త్ కండిషన్ ఎలా ఉందనేది ఫిబ్రవరిలో ఇప్పుడు మన ఆరోగ్యపరంగా బాగానే ఉందమ్మా. వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందులు ఏం లేవు, బాగానే ఉంది. ఇక కుటుంబము ఉద్యోగ విషయాల్లో బాగానే ఉంటుందమ్మా. ఉద్యోగంలో కుటుంబ విషయం కూడా బాగానే ఉంటుంది వృషభ రాశి వారికి. ఈ రాశి ఫలితం అనేది వృషభ రాశిలో ఉన్న అందరికీ ఒకేలా ఉంటుందా గురుగారు, వేరువేరుగా ఉంటుందా? జన్మజాతకాన్ని అనుసరించి కూడా జరగవచ్చు, కానీ ఎక్కువ శాతం కొద్దిగా కుటుంబపరంగా కానీ ఇవి అనుకూలంగా ఉన్నాయని పైన ఉన్న విశ్వంలో ఉన్న శక్తి చెప్తుంది కాబట్టి మనం చెప్తున్నాం అంతే. అయితే ఈ నెలలో వృషభ రాశి వారికి అనుకూలతలే ఎక్కువగా, ఒక రాజకీయ ప్రతికూలత ఉంది తప్ప మిగతా అన్ని కూడా కొద్దిగా అనుకూలంగానే కనిపిస్తుంది ఉన్నాయి. కొద్ది ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది ఉత్తమమైనదని పైన ఉన్నాయని చెప్తున్నాడు. రైట్, కరెక్ట్గా అడిగారు. వృషభ రాశిలో పుట్టిన వారికి ఫిబ్రవరి మాసంలో విద్యలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు. పోటీ పరీక్షలు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏది రాసినా సరే జమ్ అంట వెళ్తారు తప్పకుండా. వాళ్ళకి విద్యావంతులకి బ్రహ్మాండంగా ఉంది ఎడ్యుకేషన్ పరంగా ఫిబ్రవరి నెలలో. వాళ్ళు ఏ పోటీ పరీక్షల్లో పాల్గొన్నా మంచి విజయవంతులు అవుతారు.